ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము జూలై నెల 27వ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడింది. మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెను. అవును, యేసుక్రీస్తును నమ్మితే చాలు, మరణం ఉండదు, పరలోక రాజ్యం పొందుకుంటాము అని ఎప్పుడు పౌలు గారు ప్రకటించలేదు. ఎవరైతే మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు కలిగి ఫలములు పొందుకుంటారో వారు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడతారు. కాబట్టి మనము విశ్వాసులమైన మనం దేవుని సారంగ్య కవచము ధరించుకున్న వారముగా అపవాదితో పోరాడితే తగిన ఫలములను పొందుకుంటాము. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.